మత్తయి సువార్త దేవ్ 5వ అధ్యాయము 13వ వచనము. దేవుడు మనకి మరొకసారి ఈ యొక్క మాటలను ధ్యానించేటువంటి అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసినట్లయితే అందరూ కూడా 13వ వచనం నుంచి యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. లోకానికి ఉప్పుగా పోల్చాడంటే ఉప్పు అనేటువంటిది ఆ రోజుల్లోనే కాదు, అంటే ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఉప్పు యొక్క అవసరత కానీ లేదంటే ఉప్పు యొక్క నిల్వ చేసేటువంటి గుణాలు కానీ ఈ రోజుకి ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్తున్నాడు 2 రకాల ఉప్పు గురించి. అంటే ఉప్పే కానీ అక్కడ అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అంటే ఉప్పదనం లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. అదేవిధంగా ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే అది దేనికి పనిచేస్తుంది అంటున్నాడనంటే మనుషుల చేత త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికిని పనికిరాదు. అంటే ఆ రోజుల్లో పని చేయలేనటువంటి ఉప్పుని కొన్ని వాటికి వాడేవారు. కనుక అక్కడ ఆ యొక్క భూమి మీద వేసినప్పుడు అవి ఆ ఉప్పుని తొక్కేస్తూ ఉంటారు. ఇంకా అది తొక్కడానికి తప్ప ఎందుకు పనిచేయదు. ఇక్కడ ఎందుకు చెప్తానంటే మాట, క్రైస్తవుడు ఈ లోకమునకు ఉప్పై ఉన్నాడు. క్రైస్తవుడు ఉప్పై ఉన్నాడు. అయితే అతను సారము కలిగినటువంటి వాడై ఉండాలి. క్రైస్తవుడు నామమాత్రపు వాడిగా ఉండకూడదు. ఎందుకంటే క్రైస్తవుడు చక్కని సారాన్ని ఇచ్చేటువంటి వాడై ఉండాలి. ఇదే యేసుప్రభువు చెప్తున్నారు ఇక్కడ. ఒకవేళ అది సారం లేకపోతే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికిని ఏమన్నాడండి పనికిరాదు. అంటే ఉప్పు సారం లేకపోతే అది తొక్కడానికి తప్ప ఎందుకు పనిచేయదు. అలాగనే క్రైస్తవ జీవితంలో ఒకవేళ మనం నిజమైనటువంటి సారవంతమైనటువంటి జీవితాన్ని జీవించకపోతే అది ఎందుకు పనికిరాదు. ఉప్పే కానీ అది ఎందుకు పనికిరాదు. క్రైస్తవుడే కానీ అతను దేవునికి పనిచేయడు, లోకానికి పనిచేయడు, చివరికి తనకు కూడా తను పనిచేయడు. ఇది యేసుప్రభువు స్ట్రాంగ్గా చెప్పినటువంటి విషయం. కనుక ఉప్పు అది సారాన్ని ఇవ్వగలగాలి ఖచ్చితంగానే. ఎందుకనంటే మనకి లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఇక్కడ కూడా యేసుప్రభువు వారు మాట్లాడుతూ 14వ అధ్యాయంలో ఇక్కడ కూడా చెప్తున్నారు ఇదే విషయాన్ని. పద్నాలుగు 34లో అక్కడ ఏమన్నాడు? ఉప్పు మంచిదే కానీ, అక్కడ ఏమన్నాడు? ఉప్పు మంచిదే కానీ, ఇప్పుడు మాట అన్నాడు ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే అది దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువునికైనను పనికిరాదు. గనుక దాన్ని బయట పారవేయుదురు. ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ కూడా ఇదే సందర్భాన్ని ఆయన ప్రస్తావించాడు. ఉప్పు మంచిదే. అయితే ఉప్పు సారవంతమైన ఉప్పు, సారం లేని ఉప్పు చూడడానికి ఎలా ఉంటుంది? ఒకేలా ఉంటుంది. కానీ దాని యొక్క అంటే ఉప్పదనం లేకపోతే అది పారవేయటానికి కానీ దేనికి పనికి రాబడదు. కనుక
క్రైస్తవుడిగా కనిపించడం అనేటువంటిది ముఖ్యం కాదు, క్రైస్తవుడిగా జీవించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. కనిపించడానికి చాలా సులువు, క్రైస్తవుడిగా కనిపించడం చాలా సులువు. ఈ రోజులను బట్టి చాలా సులువు క్రైస్తవుడిగా కనిపించడం. ఎందుకంటే సాతానుడు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడు కాబట్టి. కానీ ఇక్కడ క్రైస్తవ విశ్వాసిగా నువ్వు దేవునికి అదేవిధంగా ఈ లోకమునకు ఉప్పుగా ఉండకపోతే అది తొక్కబొట్టగానే మరి దేనికి పనికిరాదు అన్నట్టుగా మనకు తగినటువంటి శిక్షను పొందుకుంటాం. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పబడుతుంది, మీరు లోకమునకు, తర్వాత ఉప్పు, తర్వాత 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు, క్రైస్తవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అంటే ఎంత ఎఫెక్టివ్గా ఉండాలో చూడండి. క్రైస్తవుడు ఏటికి మళ్ళీ దేనికి వెలుగు? లోకానికి వెలుగై ఉన్నాడు. కనుక లోకం ఎందులో ఉంది? అప్పుడు క్రైస్తవుడు వెలుగై ఉంటే మరి లోకం ఎందులో ఉంది? వెలుగుకి వ్యతిరేక పదం ఏంటండి? చీకట్లో ఉంది. అసలు లోకము అంటే చీకటి వెలుగుల యొక్క డిఫరెన్స్ అనేటువంటిది, ఒక తారతమ్యం అనేటువంటిది మనం గుర్తించకపోతే మనం చీకట్లో ఉన్నాడు. కనుక వెలుగు, లోకమునకు వెలుగై ఉన్నారు. లోకములో ఉన్న చీకటి ఏంటి? పాపం అనేటువంటి చీకటి. ఈ అంధకార సంబంధమైనటువంటి ఆలోచనలో మనుష్యుడు తాను ఎందుకు బ్రతుకుతున్నాడో తాను తెలుసుకోలేకపోవడం చీకటే. ఎందుకంటే ఇక్కడ మనకి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటనంటే, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి మనల్ని తీసుకొని వచ్చాడంటండి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి. కనుక మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, వెలుగు దారి చూపిస్తూ ఉంటుంది. దారి ఏంటి అనేటువంటిది వెలుగులో అన్నీ తేటగా కనపడుతూ ఉంటాయి. కనుక ఎవరన్నా మార్గంలో నడవాలని అంటే ఖచ్చితంగా ఏముండాలి ఆ దారిలో? ఇప్పుడు చీకటిని వెళ్ళాలంటే ఏముండాలి? చాలా ఇంపార్టెంట్. మీ బండికి లైట్ లేకపోతే ప్రయాణం చేయడం చాలా కష్టం. మీరు చీకట్లో రోడ్డు మీద లైట్ లేకపోతే చాలా కష్టం. ఇంట్లో లైట్ లేకపోతే చాలా కష్టం. ఇది వెలుగు యొక్క ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అలాగనే పగలు సూర్యుడు లేకపోతే మీరు ఒకసారి ఊహించుకోండి, ఈ భూమంతా కూడా చీకటమయమవుతుంది. కనుక క్రైస్తవుడు అంటే వెలుగు అంత ఎఫెక్ట్ని ఇస్తుంది లోకానికి. క్రైస్తవుడు అంత ఎఫెక్టివ్ని ఇవ్వగలగాలి. వారు ఎలాంటి వెలుగిచ్చారు? మీరు ఒకసారి భక్తులను చూసినట్లయితే చూడండి, మనం ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో వారు వెలుగు వైపుకి నడిచారు. వారు యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు చూడండి, వారు ఎలా నడిపించారు అనేటువంటిది 11వ అధ్యాయంలో చూడండి. 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే అబ్రహాము గురించి మనం ఇక్కడ చూడొచ్చు. వారు ఎలాగా దేవుని వెలుగులో వారు నడిచారు చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసాన్ని బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారముల్లో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులేరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము, అంటే దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అబ్రహాము? దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఉన్నటువంటి వారికి తమ హృదయాల్లో ఏవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇక చూడండి, దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే అబ్రహాము, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. అంటే ఏంటి? దేవుడు నిర్మాణకుడు అంటే దేనికి శిల్పియు నిర్మాణకుడు అంటే ఏంటి? ఆ దేశం, ఏ దేశం అండి అది? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. చూడండి, అబ్రహాములో ఉన్నటువంటి వెలుగు చూడండి.
సాధారణంగా అబ్రహాంలో చీకటి ఉందనుకోండి హృదయంలో, తను ఏం చూస్తాడు? ఏవి కనపడతాయి సాధారణంగానే? అబ్రహాంకి చాలా ఆస్తి ఉంది, కానీ అబ్రహాం ఎదురుచూపు వేరేగా ఉంది. సాధారణంగా ధనం ఉన్నటువంటి వాడు యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందనంటే, ఆ ధనాన్ని అనుభవించడానికి తగినటువంటి ప్రత్యామ్నాయాలన్నీ వెతుకుతాడు. ఆ ధనం ఎలాగోలా అనుభవించాలి ఈ భూమి మీద బ్రతికుండగా. ఆ ప్రయత్నంలో మునిగిపోతూ ఉంటాం. కానీ అబ్రహాము యొక్క ప్రయత్నం ఏంటంటే, పునాదులుగా మహాపట్టణం కొరకు ఎదురు చూడాలి. వారు విశ్వాసమునకు వీళ్ళు. ఎందుకనంటే ఈ భూమి మీద వారు స్పెషల్గా బ్రతికారు, ప్రత్యేకంగా బ్రతికారు. వారు అవసరమైతే నిత్యత్వం కోసం వారు ఈ భూ సంబంధమైన వదులుకున్నారు వాళ్ళు నిత్యత్వం కోసం. అందుకే అబ్రహాము మీకు అందరికీ తెలుసు ఏంటి అని అంటే, చూడండి, అబ్రహాము పిలుపునకు ఏం చేశాడండి? లోబడ్డాడు, పిలుపుకు లోబడ్డాడు. తాను స్వాచ్ఛముగా పొందనయున్న ప్రదేశమునకు ఏం చేశాడండి? బయలు వెళ్ళాడు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పిలుపుకి వెంటనే లోబడ్డాడు. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, అబ్రహాం ఎక్కడ కూడా ఈ భూ సంబంధం వాటి కోసం ఆరాటపడలేదు. చివరికి అబ్రహాముకి లోతుకి ఏమొచ్చినాయి? డిస్కషన్ వచ్చింది. ఎందుకనంటే వారి గొర్రెల కాపర్లకి, అబ్రహాము గొర్రెల కాపర్లకి, అదేవిధంగా మనం చూసినట్లయితే ఎవరి గొర్రెల కాపర్లకి అని అంటే లోతు గొర్రెల కాపర్లకి డిస్కషన్ జరిగితే అబ్రహాం ఏమన్నాడు? నీకు ఏది కావాలో తీసుకొని నీకు ఏది ఎంచుకుంటావు చూసుకో అన్నాడు. అప్పుడు లోతు ఏది ఎంచుకున్నాడు? ఒకవేళ అబ్రహాము లోక సంబంధం అయ్యి ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఎవరు ఎంచుకుంటారు? అబ్రహాం ఎంచుకుంటాడు. అంటే పెద్దగా పోటీ పడలేదు. అంటే మనం చాలాసార్లు చూడండి, ఇప్పుడు ఒకవేళ లోతు ఇదంతా ఎంచేసుకుంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇదేం ఆలోచించలేదు ఆయన. కానీ లోతు ఏం ఎంచుకున్నాడు? లోతుకి ఏం కనబడింది? షోయేరు దగ్గర అక్కడ ఏం కనపడిందండి? సొదొమ ఎన్నుకున్నాడు, చూశాడు కంటితోటి. కనుక ఆ యొక్క లోక సంబంధమైనటువంటి కన్నులతో చూసినప్పుడు సొదొమ చాలా అందంగా కనపడ్డది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ప్రశాంతంగా ఉన్నాడా? లేడు. చాలా ఇక్కట్లు, చాలా బాధలు పడ్డాడు. కానీ అబ్రహాము మాత్రం విశ్వాసం వలననే నడిచాడు. నిజమైనటువంటి వెలుగులో నడడం ఏంటంటే విశ్వాసం వలన నడడం, వాక్యము ద్వారా నడడం. ఎందుకంటే బైబిల్లో ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు అన్నది. వాక్యము వలన నడుచుట, విశ్వాసం వలన నడుచుట, వెలుగులో నడుచుట. వాక్యం వల్ల కాకుండా మనిషి ఎంత జ్ఞానంతో నడిచినా అది అవ్వని పని ఈ లోకంలో. కనుక మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అనగానే మనము ముందు వాక్యం ప్రకారంగా నడవలసిన వారు ఎన్నో, లేదంటే మనం వెలుగ్గా ఉండలేం. ఎందుకనంటే వాక్యము ద్వారా ఒక వ్యక్తి నడవడమే వెలుగే ఉండడం, వాక్యానికి లోబడ్డమే వెలుగు. సో ఇక్కడ మనం చెవితో విన్నటువంటి వాక్యం హృదయంలోకి వెళ్ళిన తర్వాత చాలా క్వశ్చన్లు వస్తాయి మనకి. హృదయంలో వాక్యం వెళ్ళిన వెంటనే చాలా అక్కడ రీసెర్చ్ జరుగుతుంది. అక్కడ జరగదండి, ఎక్కడ జరుగుతుంది రీసెర్చ్ అంతానే? హృదయంలో జరుగుతుంది. అప్పుడు నువ్వు టేకెన్ ఒక డెసిషన్ తీసుకుంటావు. ఆ డెసిషన్ ఏం చెప్తుందనంటే, అయితే ఒకటి దేవునికి సవాలన్నా విసురుతుంది, రెండోది ఏంటంటే దేవునికి లోబడుతుంది. అంటే ఎలా అనంటే, ఇప్పుడు ఒక మాట ఉంది, ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో ఈ భూ సంబంధమైనవన్నీ మానవుడు అనుభవించాలని అనుకున్నప్పుడు పర సంబంధమైనటువంటివి పెద్దగా, ఇప్పుడు చూడండి, అంతం గురించి ఏం ఆలోచన ఉంటుంది మానవులకి? అంతం గురించి, నా అంతం ఏంటి? అసలు అంతం అంటే ఏమనుకుంటున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి వారు? మనుషులకి దేవుడంటే పెద్దగా సీరియస్నెస్ లేదు ఈ రోజుల్లో. ఇప్పుడు చూడండి, బైబిల్ క్లాసు పెద్ద సీరియస్నెస్ లేదు. ఎందుకనంటే
వారి జీవితాల్లో ఏమనుకుంటారనంటే, పర్వాలేదులే, ఈ భూమి మీద ఇలాగ బ్రతకొచ్చులే, కలికాలం ఇలా ఉండిపోద్ది. ఎందుకంటే అంతం కూర్చుని ఆలోచన లేకపోవడం. ఈ రోజుల్లో మానవులకు దేవుని కూర్చున్నటువంటి సీరియస్నెస్ లేదు. ఈవెన్ మీరు కనుక ఆలోచించినట్లయితే మన యొక్క అంతమును గూర్చిన ఆలోచన మన హృదయాల్లో అంతంలో ఉంది. అది మన హృదయ ఆలోచనలో అంతంలో ఉంది. మీకు ఈ మాట అర్థమైందని అనుకుంటున్నాను నేను. మనిషి జీవితంలో అంతమును గూర్చిన ఆలోచన ఇతని హృదయంలో అంతంలో ఎక్కడ ఉందో, అడుగులో. దాని గురించి ఆలోచించడానికి చాలా టైం పడుతుంది మానవుడికి. అంటే ఇప్పుడు చూడండి, మనం ఆలోచించినట్లయితే ఏ విషయాలు ప్రామాణికంగా మనకు ఎక్కువ గుర్తుంటాయి? గుర్తుంటాయి ఎక్కువ? సాధారణంగా మనకు రోజు గుర్తుండే విషయాలేంటి? పరలోకం అనేది రోజు గుర్తొస్తుందా? దేవుని పట్ల భయభక్తులు అనేటువంటి రోజు గుర్తొస్తాయా? హృదయం గురించి అత్యంత భయం కలిగేటువంటి విషయం రోజు మనకు గుర్తొస్తుందా? ఇవేమీ గుర్తుకు రావు. ఏం గుర్తొస్తుందంటే ఎంతసేపు ఎలా బ్రతకాలి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బ్రతకడం సాధ్యమేనా, ఒకవేళ ఇప్పుడు ఉన్న ఉద్యోగం పోతే నేను నా పరిస్థితి ఏంటి, లేదంటే ఇప్పుడు బాగానే ఉన్నాను, ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది, ఒకవేళ నాకు అయ్యి ఉంటే నా పరిస్థితి ఏంటి, లేదంటే ఇంకా అనారోగ్యం వస్తుందంటే ఎక్కడో కరోనా, ఒకవేళ అది వస్తే నా బతుకు తీరు వెలగా. ఈ ఆలోచనల మీద మానవుడు తిరపడి ఉన్నాడు. కానీ అస్సలు అంతం ఏదో ఒక రోజు నీకు ఒక అంతం వస్తుంది. మానవుడు మరణం గురించి దాదాపుగా మర్చిపోతున్నాడు. ఈ భూమి మీద వస్తుందో రాదని అంతం ప్రతి ఒక్కరికి, ప్రతి మానవులందరికీ అంతం వస్తుంది. ఈ అంతమును కూర్చున్న ఆలోచన మానవుడు తన హృదయంలో అంతంలో పెట్టేసుకున్నాడు. అది ఎక్కడుందో ఇప్పుడు నెతకాలంటే? ఇప్పుడు మీ ఇంట్లో ఏ ప్రాముఖ్యమైనటువంటిగా మీకు కనిపిస్తాయి? ఏదన్నా చిన్న పినీస్ అడేశారనుకోండి, అది ఎక్కడో ఉంటుంది. అది నెతకాలి దాన్ని. బంగారం ఎక్కడ ఉంటుంది? టక్కని చెప్పేసి ఎక్కడ పెట్టావు అన్నది టక్కని గుర్తుండిపోతుంది. అది ఇంకోటి ఏదో పనికిరాని వస్తువు చూడండి, మీరు ఎప్పుడన్నా సరే మీరు ఆలోచించండి, కొన్ని వస్తువులు ఉంటూ ఉంటాయి. అవి ఎక్కడెట్టామంటే ఇంట్లో అడగండి, ఖచ్చితంగా ఏం చెప్తారనంటే నెతకండి ఎక్కడో దగ్గర ఉంటుంది అంటారు. అదే డబ్బులు ఎక్కడెట్టామని అడగండి, ఎక్కడో దగ్గర ఎట్టావు చూడండి అని ఎవడండో. ఆ బీరువాలో, రెండో సొరుగులో, మూడో దాంట్లో పెట్టానంటాడు. ఎందుకంటే అది ప్రాథమికంగా ఉంది నీ మైండ్లో. దాని విలువను బట్టి దాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మానవుడు ఏం చేశాడంటే నిత్యత్వము, పరలోకం అనేటువంటిది ఎక్కడో మూలనాడేశాడు. ప్రాథమికంగా ఇవి పెట్టుకోలేదు. అందుకే ఈరోజు మానవుడు నిత్యత్వం కూర్చున్న ఆలోచన, పరలోకం కూర్చున్న ఆలోచన, తన మరణమును కూర్చున్న ఆలోచన ఎక్కడో పెడేసి అది ఎప్పుడో వస్తుందిలే, వచ్చినప్పుడు చూద్దాంలేని ఆలోచనలో ఉన్నాడు. కానీ నీ అంతం ఎప్పుడు వచ్చినో నీకు తెలియదు అన్నాడండి. రేపేం జరుగునో మీకు తెలియదని చెప్పాడు. కనుక మానవుడు నిత్యత్వంను కూర్చున్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై ఉండాలి. అది నిత్యత్వంలోకి మనం నడిపించేది ఏంటంటే వెలుగు. కనుక ఈ విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడే క్రైస్తవుడు ఈ భూమి మీద ఉండాలి. క్రైస్తవుడు ఈ భూమి మీద ఇలాంటి ఆలోచన. నేను ఏమంటుంటానంటే, ఈరోజు మనకి బైబిల్ క్లాస్ అయ్యింది, ఆదివారం అయింది. మీరు డైలీ మీటింగ్ అంటే కుదరదు. కానీ ఏమి చెయ్యాలి అంటే ఇంటికాడ ప్రాసెస్ ఖచ్చితంగా మీ హృదయాల్లో పరలోకము, నిత్య జీవము, లేదంటే మీ యొక్క దినచర్యలో దేవుని ఆత్మ నడిపించాలి. ఒకవేళ ఈ నడిపించకుండా రోజు పెట్టుకున్న ఉపయోగం లేదు. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక అబద్ధం ఉంది, మీకు ఎక్కడికి వెళ్ళినా భయం వేయాలి అబద్ధం ఆడాలంటే. అయ్యో అబద్ధం ఆడేశాను కదా అనేది మనస్సాక్షి ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. ఏదన్నా తప్పుగా అనుకున్నాం, ఖచ్చితంగా మన మనస్సాక్షి, ఎందుకంటే వెలుగు అనేటువంటిది హృదయంలో ప్రకాశించినప్పుడు. ఇప్పుడు ఒక విషయం చూడండి, మన జీవితాల్లో వెలుగు అనేటువంటిది ఉన్నప్పుడు మన హృదయం మనకు స్పష్టంగా కనబడుతుంది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక లోకమునకు వెలుగై ఉండాలంటే ముందు మనం ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. కనుక ఈ వెలుగు ఏం చేస్తూ ఉంటుందనంటే మన హృదయాన్ని ఎప్పుడు మనకు చూపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, అన్యుడికి క్రైస్తవుడికి భేదం ఏంటంటే, అన్యుడు హృదయాన్ని పెద్దగా పట్టించుకోడు. అన్యుడు ఎక్కువ ఎవరిని పట్టించుకుంటాడు?
మీరు ఎప్పుడైనా చూడండి, అన్యుడు ఎక్కువ ఏం పట్టించుకుంటాడంటే జనాలను పట్టించుకుంటాడు. అందుకే వాళ్ళ ఆచార సాంప్రదాయాలు ఎక్కువగా ప్రజలందరూ ఏమనుకుంటారు, ఏదన్నా కార్యక్రమం చేయాలన్నా నలుగురు ఏమనుకుంటారు, చచ్చిపోయేదాకా నలుగురు కోసమే బ్రతుకుతాడు అన్యుడు. కానీ క్రైస్తవుడికి ఒక హృదయం ఉంది. తన నలుగురు కోసం కంటే ముందు తన ప్రభువు కోసము తన హృదయం ఏమైతే సెలవిస్తుందో వీటి మీద ఎక్కువ రీజన్ చేయడం మొదలెడుతూ ఉంటాడు. నలుగురు దేవుడికి ఇష్టపడేది ఒక మంచి కార్యం ఉందనుకోండి, అది నలుగురు గురించి చూడక్కర్లేదు. ఇంకా దేవుడికి ఇష్టపడేటువంటి కార్యం కనుక ఇక్కడ లోకమునకు వెలుగై ఉన్నారు అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే, ఇంకో మాట అన్నాడు, కొండ మీద నుండి పట్టణము. ఆ కొండ మీద పట్టణాలు ఉండడం అంటే బహుశా మనకు అర్థం, మన చుట్టూరు కొండలు ఎక్కడ లేవు. కానీ కొండ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఆ కొండలు ఎక్కుతూ ఉన్నప్పుడు ఇది కనబడుతూ ఉంటుంది. మీరు చాలామంది తెలిసినటువంటి వారికి ఎక్కడో అదిగో ఆ ఊరని చెప్పి చూపిస్తూ ఉంటారు కొండల్లో. అంటే అది ఎక్కడో కొండ మీద ఊరు ఉంటుంది. అది ఇక్కడ నుంచి చూసేవాడికి ఎలా కనపడుతుంది? అది ఎక్కడో హైట్లో ఉన్నట్టు కనపడుతుంది అది. కానీ అది కింద నుంచి అంతా ఎక్కి వెళ్ళేటప్పటికి, మేము ప్రయాణం అరకు పాడేరు ప్రాంతాల్లో ప్రయాణం చేసినప్పుడు దైవజనులతో పాటుగా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎదురుండి ఒకరు ఒకవేళ దారికి తీసుకెళ్ళాలంటే అదిగుండా కనిపిస్తుంది కదా ఆ ఊరే అంటారు. అది ఎంత దూరమైనా ఊరు కనిపెడుతూ ఉంటుంది. దాదాపు ఇంచుమించు 10 కిలోమీటర్లు ఉండొచ్చు ఆ ఊరు ఇక్కడ నుంచి చూస్తే. ఆ కింద అదంతా ఎక్కి వెళ్ళడానికి అది మరుగై ఉండనేరదు. అది కొండ మీద నుండే పట్టణం అందరికీ కనపడుతుందండి. ఎత్తుగా ఉన్నది అందరికి కనపడదా? ఇప్పుడు మనం జైబీ నగర్ అందరికి కనపడదు, ఎందుకంటే ముత్యాల సెంటర్కి వెళ్తే మన జైబీ నగర్ ఏమైనా కనపడుతుందండి? అక్కడ నుంచి చూస్తాను ఏమైనా కనపడుతుందా? కానీ కొన్ని ప్రాంతాల్లో ఎలా చూపిస్తారంటే అదే మా ఊరని చూపిస్తారు. ఇక్కడ నుంచి నిలబడి అదిగో అక్కడ ఉన్నాయి చూసారా ఇల్లు, అక్కడికే వెళ్ళాలండి అంటుంటారు. ఎందుకంటే అది కొండ మీద ఉంది. అది కొండ మీద నుండే పట్టణం మరుగై ఉండనేరదు అనేటువంటి మాట చెప్తూ కింద మాట అన్నాడు. ఏమన్నాడంటే, దీపము, మనుష్యులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు. అంటే దీపము అనేటువంటిది బహుశా ఈ రోజుల్లో తక్కువ. అంటే మ్యాక్సిమం దీపాలు ఎక్కడ లేవు ఇంట్లో. ఎక్కడ ఉన్నాయండి ఈ రోజుల్లో దీపాలు? లేవు. అయితే వారు దీపాలు వెలిగించుకునేవారు. అందుకే కొత్త నిబంధనలో కూడా ఏంటంటే ఆ యొక్క మేడగదిలో అనేక దీపములు ఉండేను, దీపాలు ఉండేవి. ఇప్పుడు ఏదన్నా దేవుని వాక్యం చెప్పాలి రాత్రి మాటలు, మళ్ళీ లైట్ ఎలాగలకి మనమైతే టక్కన స్విచ్ చేసేస్తున్నాం అక్కడ. కానీ వాళ్ళకి వెలుగు ఎలాగా? వాళ్ళు లేఖనాలను ఎలా చదివేవారు? ఖచ్చితంగా దీపాలు ఉండేవట వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో కూడా ఏముండేవి? దీపాలు ఉండేవి. ఆ దీప స్తంభాలు ఉండేవి వాళ్ళ ఇంట్లో. ఒకప్పుడు దీప స్తంభాలు ఉండేవి. దీపం వెలిగించి ఎక్కడ పెడతారు? ఎక్కడ పెట్టరని చెప్పాడు అక్కడ? కొంచెం కింద పెట్టరు. దీపం వెలిగించి ఎక్కడ పెడతారండి ఎవరైనా సరే? అది వెలిగివ్వడానికి, అది హైట్లో పెట్టేటప్పటికి చుట్టుప్రక్కల ప్రకాశిస్తూ ఉంటుంది. దీపం వెలిగించి అలా మూలన పెడతాడా? పెట్టాడు కదా అని చెప్తూ ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పెట్టగానే అది ఇంట నుండి వారందరికీ వెలిగించటకే దీపస్తంభం మీదనే పెట్టుదరంటే క్రైస్తవుడు దీపస్తంభం మీద పెట్టబడినటువంటి వెలుగు వలె అందరికీ ప్రకాశించాలి. అంటే అతని ప్రభావం ప్రత్యేకంగా ఉండాలి, లోకస్తులకు వెలుగివ్వాలి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు మనుషులు మీ సత్క్రియలను చూడాలి. క్రైస్తవుడు అని గుర్తించడానికి లోకం ఏ విధమైనటువంటి సత్క్రియలు చేయగలం అంటే, క్రైస్తవులను గుర్తుపట్టడానికి ఏవైనా సూచనలు ఉంటాయా? క్రైస్తవులను ఎలా గుర్తుపట్టాలి? ఏ సూచనలు ఉంటాయి? దేన్ని బట్టి చెప్తున్నాడు ఇక్కడ? మీ సత్క్రియలను చూసి. సత్క్రియలు చాలా ఉన్నాయి. దేవుని మహిమ కొరకు మానవుడు చేసేటువంటి సత్క్రియలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక చెప్తున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి. అక్కడ అంటున్నాడు క్రియలు కాదు, సత్క్రియలు. మనుషులు మీ క్రియలను చూసి అనలేదు. ఏ క్రియలు అన్నాడు? అయ్యి అన్ని క్రియలు సత్క్రియలు కాదు. ఇప్పుడు అన్నయ్య సైపిల్లలు చేశారు, ఆ సత్క్రియ అదే.
ఇక్కడే మోసపోతూ ఉంటాడు. మానవుడు దుర్నీతి వల్ల కలిగే క్రియను కూడా సత్క్రియ కింద చూపించాలనుకుంటాడు. మీరు చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఒక మాట మనకుంటూ ఉంటుంది, మనం చూద్దాం. చూడండి, మానవుడు ఏ విధంగా, అంటే సాతానుడు ఏ విధంగా మోసం చేస్తాడు ప్రజలని అనేటువంటి దానికి. చూడండి 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం అంటున్నాడండి. 11వ అధ్యాయం చూడండి, ఇక్కడ 13వ వచనం, ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారిని అన్నారు. వీళ్ళు కూడా చూడండి, వీళ్ళు క్రియలు చేస్తారు కానీ ఇవి సత్క్రియలు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ఏం చేసుకుంటారండి, ధరించుకుని వారి ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారే అన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి ఏం కలుగుతుంది, అంత కలుగుతుంది. ఇది మనం చేసేది సత్క్రియ కాకపోతే ఆ క్రియకు ఒక అంతం ఉంటుంది. ఒక విషయం వేషధారణ చెయ్యాలనే ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందనుకోండి, దాని అంతం గురించి కూడా ఆలోచించాలి. మన అంతం గురించి ఆలోచించాం. ఎప్పుడన్నా మనుషుల మెప్పు కోసం క్రియ చేసేటప్పుడు ఆ క్రియ గురించి ఆలోచించకూడదు, దాని అంతం గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే దేవుని మహిమ కొరకు చేయలేని క్రియ వల్ల అంతము నష్టమే తప్ప లాభమేమీ లేదు. కనుక ఇక్కడ మంచి క్రియ చేయాలన్నాడు దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు చేశారు చాలామంది. చూడండి, మీరు బర్నబా కానీ లేదంటే పౌలు కానీ వారి ఆస్తులమ్ము కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. అంత గొప్ప సత్క్రియలు చేశారు. వారు ఆస్తులమ్మి ఎవరి పాదాల దగ్గర పెట్టేశారండి, అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. అపోస్తుల పాదాల దగ్గర పెడేస్తే వాటిని అపోస్తులు సువార్తకు ఉపయోగించారు. ఎంతో సువార్త ఆ రోజు జరిగింది. అంత మాత్రం కాదు, సమిష్టిగా పంచారంటది. అంత మాత్రం ఇంకా సత్క్రియలు చూసినట్లయితే దోర్కా ఏం చేసిందండి, సత్క్రియలు చేసింది. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూసినట్లయితే లూదియా సత్క్రియలు చేసింది. అంత మాత్రమే కాదు, మరి అకుల్లా ప్రిస్కిల్లాలు కూడా ఏం చేశారండి, వారు సత్క్రియలు చేశారు. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకొక సత్క్రియల మధ్యలో జరుగుతున్నప్పుడు ఒక దుర్నీతి క్రియ మనం చూడవచ్చు. ఎక్కడనంటే మనం చూస్తే అపోస్తుల కార్యములోనే గార్డీ సీమోను సత్క్రియలన్నీ జరుగుతుంటే మధ్యలో ఏ క్రియ చేయాలనుకున్నాడు, అపోస్తుల దగ్గర ధనం పెట్టి ఎలాగైనా పరిశుద్ధాత్మను ఏం చేయాలనుకున్నాడండి, సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక మనం ఆలోచించినట్లయితే ఈ సత్క్రియ అనేటువంటిది ఏది సత్క్రియో ఏది సత్క్రియ కాదో మానవుడు చాలా ఆలోచనాత్మకంగా అయినటువంటి వాడు అండి. అందుకే కింద కూడా చెప్తున్నాడు, ఏమన్నాడనంటే అక్కడ చెప్తున్నాడు, సత్క్రియలను చూసి పరలోకముందున్న సత్క్రియ, మనం మంచి ఉద్దేశంతో చేసేటువంటి ఏ క్రియ అయినా సరే అది దేవుని మహిమ కొరకు సత్క్రియ అవుతుంది. దాన్ని దేవుని మహిమ కొరకు మనం చెయ్యాలి. తర్వాత విషయం ఏంటంటే 17వ వచనం నుంచి 20వ వచనం వరకు యేసు ప్రభువారు కాన్సెప్ట్ చెప్తున్నారు. అదేంటంటే ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు రాలేదు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికే వచ్చాడు ఆయన. ఎందుకంటే ధర్మశాస్త్రము ఛాయ అయితే క్రీస్తు నిజస్వరూపము. కనుక ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దాన్ని అంతా కూడా ఆయన నెరవేర్చడానికే వచ్చాడని చెప్తున్నాడు. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చూడండి. యేసుప్రభువారు పాప పరిహారార్థ బలిగా ఏది నెరవేర్చారు ఆయన, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఆయన.
చాలా సందర్భాల్లో ఆయన ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రమును నెరవేరుస్తూ ఆయన నీతిని స్థాపించాడు ఆయన. ఇంకా మనం ఆలోచించినట్లయితే కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన దాని నేనును మీరి మనుషులకు అలాగును బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిక్కిల అల్పుడనబడును. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అంటే, మనం ఇతరులకి చెప్తూ ఉంటాం చాలాసార్లు. బోధించడం అంటే ఇక్కడ బోధకుల గురించి అని కాదు, కానీ అందరి గురించి కూడా. ఎవరైతే ఇతరులకు బోధిస్తూ ఉంటాడో అతను ముఖ్యముగా ఒక్క ఆజ్ఞ కూడా చేయకపోతే పరలోక రాజ్యంలో ఏమవుతాడండి? అల్పుడవుతాడు. నీవు అందుకే అన్నాడు, నీవు ఎదుటివాడికి బోధించు, నీకు నీవే ఏం చేయమన్నాడండి? బోధించుకొనవా. ఫస్ట్ నీకు నువ్వు బోధించుకోవడం అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా. డెఫినెట్గా ఇంటికాడ మొట్టమొదటి చేయవలసిన మన పని ఏంటంటే, నాకు నేను బోధించుకుంటున్నానా, నాకు నేను బోధపడిన తర్వాత అది వేరు. అందుకే ఇక చెప్తున్నాడు ఏమంటాడంటే, రోమిలకు రాసిన పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం చూడండి, 17వ వచనం. నీవు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయపడుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడివై శ్రేష్టమైన వాటిని ఏం చేస్తున్నాడండి? మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడి ఉండి నేను గుడ్డువానికి త్రోవ చూపబడును, చీకట్లో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడే ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకుంటున్నావు కావా? ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు పౌలు గారు. మొట్టమొదటి సంగతి ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రం ఆశ్రయించి యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం నందు అతిశయిస్తున్నారు. తర్వాత ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడివై, అంటే ధర్మశాస్త్రం బోధించబడిన తర్వాత ధర్మశాస్త్రం ఉపదేశం పొందిన వాడివే శ్రేష్టమైన వాటిని మెచ్చుకొని వాడవు కావా. అంటే మెచ్చుకోవడం అనేటువంటిది పాటించడం కాదు. చాలామంది దేవుని వాక్యాన్ని మెచ్చుకుంటారు కానీ లోబడరు. మెచ్చుకుంటారు. ఇలాంటి వాళ్ళు నేను చాలామంది చూశాను నా లైఫ్లో. మెచ్చుకుంటారు, వండర్ఫుల్ మెసేజ్, థ్యాంక్ యూ అని మంచి ఇవన్నీ కూడా. కానీ మెచ్చుకోవడం వేరు, అది చెప్పడం తప్ప నేను అంటలేదు. నేనే కాదు, అనేక మంది సేవకుల జీవితాల్లో ఎక్కడికి వెళ్ళినా బోలు మంది ఆ మెసేజ్ని అప్రిషియేట్ చేస్తారు, ఆ మెసేజ్కి ఓటేస్తారు, మెచ్చుకుంటారు. దాన్ని బాగా చెప్పారు, బాగా వివరించారండి. మెచ్చుకోవడం మంచిదే, కానీ ఇక్కడ అంటున్నాడండి ఈ మెచ్చుకోవడంతోనే కాలం గడుపుతారు కానీ లోబడరు. సో నువ్వు వాక్యాన్ని మెచ్చుకుంటున్నటువంటి దాంట్లోనే కాలం గడుపుతున్నావా, లోబడడంలో కాలం గడుపుతున్నావా? మెచ్చుకోవడం అనేటువంటిది సాధారణంగా బోధకులైన మాకు అందరికీ ఆనందమే కలిగిస్తుంది, కానీ దేవుడికి ఆనందాన్ని కలిగించదు. ఎందుకంటే మెచ్చుకోవడము అనేటువంటిది ముఖ్యమైనదే, కానీ అంతకంటే ముఖ్యమైనది దానికి లోబడ్డం. వాక్యము బాగా చెప్తావు అనేటువంటి చెప్పడం తప్పేమీ కాదు, కానీ బాగా చెప్పిన వాక్యానికి లోబడుతున్నావా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇక్కడ అందుకే ఏమంటున్నారనంటే చూడండి, రోమిలకు రాసిన పత్రికలోనే అక్కడ చెప్తున్నటువంటి మాట మీరు ఇంకా కింద చదివినట్లయితే మెచ్చుకొనిచున్నటువంటి వాడు కావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు టైము దొంగలించడం, దొంగతనం అంటే డబ్బులనే కాదు, అక్కడ టైముని, లేదంటే ఇంకా మనం ఆలోచించినట్లయితే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం ఏం చేయకూడదు, దొంగలించకూడదు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగలించకూడదు. దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దొంగతనం వేయడం. మీరు ఏం దొంగతనం వేశారని అడిగాడు పాత్ర బొమ్మల్లో. మలాకి గ్రంథంలో అన్నాడు ఏం దొంగిలించేవయ్యానంటే ఆయన చెప్పాడు. ఏమన్నా చూడండి దొంగిలించడం గురించి మనం చూసినట్లయితే మలాకి 3:8 చూడండి. మలాకి 3:8 చూడండి ఏమంటున్నాడు. అక్కడ చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి, మానవుడు
దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితున్నామని మీరు అందరూ, ఎందుకంటే మేము ఏ దొంగతనం వేయలేదు, చిన్నప్పటి నుంచి బాగానే బ్రతికాం అని మీరు అనొచ్చు. కానీ అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక ఏం చేశారు? 10వ భాగమును ప్రతిష్టార్పణం. ఇప్పుడు చూడండి, మనం ఆలోచించినట్లయితే కొత్త నిబంధన ప్రకారంగా ఆయన ఏమన్నాడు? కొత్త నిబంధనలో ఇవ్వాలని ఉందా, ఇవ్వకూడదని ఉందా? అసలు ముందు ఈ మధ్యకాలంలో కొంతమంది బోధిస్తున్నారు. ఏమని బోధిస్తున్నారంటే దేవునికి డబ్బులు ఏమీ అవసరం లేదు, ఏవో కార్యక్రమాలు చేయండి అంటున్నారు. నేను మొన్న ప్రసంగం విన్నాను, దశంభాగం ఇవ్వాలా ఇవ్వకూడదా, దాని మీద ఏంటంటే అది ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో చూడండి, కొరింథీ పత్రికలో ఏముందో చూడండి. ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? అక్కడ ఏమని చెప్పాడో చూడండి. ఒక ఆజ్ఞగా చేయలేదు. కొరింథీలకు రాసిన పత్రికలో చూడండి ఏమంటున్నాడు. కొరింథీలకు రాసిన పత్రిక మీరు చూసినట్లయితే 2 కొరింథీ 9వ అధ్యాయం. చూడండి, అక్కడ అంటున్నాడండి 9వ వచనంలో చూడండి, 2 కొరింథీ 9 మొదటి నుంచి చదువుదాం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్ను గూర్చి మీకు మీ పేరు రాయుటకు నాకు అగత్యం లేదు. చూడండి, మీ మనసు సిద్ధమైనదని నేను అందువల్ల సంవత్సరం నుండి అకయా సిద్ధపడని చెప్పి నేను మిమ్మల్ని కూర్చి మాసిదోని ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్రి. ఈ కింద చెప్తున్నాడు 5వ వచనంలో దేని గురించి మాట్లాడుతున్నంత, కావున లోగడ ఇచ్చేద్దామని మీరు చెప్పిన ధర్మము పిసినతనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి, మరి ఇవ్వకూడదని బోధిస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇక చూడండి, ఇంకోటి అంటున్నాడండి. ఏమంటున్నాడంటే చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకే వాడిని హెచ్చరించడం అవసరమని తలంచితిని. కొంచెంగా ఇత్తువాడు ఏమన్నాడండి? కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. దేని విషయమై ఇది? దేని గురించి? ఇప్పుడు దేవుని సువార్త పని పట్ల బాధ్యత ఎవరిది? ఎవరిది అసలు ఆ బాధ్యత? సువార్త కలిసి ప్రకటించవలసిన బాధ్యత ఎవరిది? కనుక దీనికి ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఆ రోజు పౌలు గారు ఒక విషయం, ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే ఇచ్చుట గురించి బోధించవచ్చానంటే నిరభ్యంతరంగా బోధించాలి. ఇక్కడ సేవకులు ఏం చేశారంటే అంటే క్రీస్తు సంఘ సేవకుల గురించే నేను మాట్లాడుతాను, మన సేవకుల గురించే. మేము ధనాపేక్ష పరులం కాదు అని చెప్పుకోవడానికి ఇచ్చుట గురించి బోధించలేదు. నేను ఎప్పుడైనా అదే చెప్తూ ఉంటాను, మీరు ధనాపేక్ష పరులు కాదు అని చెప్పడానికి మీరు సేవ మొదలెట్టారు. రైటే, నువ్వు ధనాపేక్ష పరుడు అంటే ధనం గురించి చెప్పడం ధనాపేక్ష పరుడు అని కాదు. అలా అయితే పౌలు కూడా ధనాపేక్ష పరుడు అవుతాడు ఇక్కడ, ధనం గురించే రాశాడు ఇక్కడ. మీరు చూడండి, ఇంకో మాట కూడా మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో వాళ్ళందరూ కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టడం, ఆ రోజు అపోస్తులు తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. అయితే దాన్ని ఏం చేశారనంటే వారు అందరికీ పంచిపెట్టారు. రెండోది ఏంటంటే వారు స్వార్థ కొరకు దాన్ని ఏం చేశారండి? వినియోగించారు. అయితే దైవజనుడు గొప్పవాడైపోవాలి, ధనవంతుడైపోవాలని ఆస్తితో ధనం గురించి బోధించకూడదు. అది తప్పు. అంతేగాని ధనం గురించి బోధించడం తప్పు కాదు. దానివల్ల విశ్వాసులు కూడా ఏమైపోయారంటే సందా ఇయ్యక్కర్లొద్దులే అనే స్థాయికి వచ్చేసారు. దేవునికి ఇవ్వక్కర్లొద్దులే. దేవునికి ఇవ్వకపోతే నీకు కానీ నాకు కానీ ఆశీర్వాదం ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు మేము చెప్పేటప్పుడు వాళ్ళు ఏంటంటే దీని గురించి మాట్లాడడానికి మొహమాట పడ్డారు. ఎందుకు మొహమాట పడ్డారంటే మమ్మల్ని ఎక్కడ ధనాపేక్ష పనులు అనేసుకుంటారేమో అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ ధనాపేక్ష, ఇప్పుడు మీరు చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలోనే నేను ఆ వచనాన్నే చూపిస్తున్నాను. ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటున్నారు చూడండి. ఏమి దొంగిలించారని అడిగినాడు మలకీ గ్రంథంలో చెప్తున్నాడు. ఆ మాటకి బదులుగా నేను కొత్త నిబంధనలో ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను. చూడండి ఏమంటున్నాడు అంటే, చూడండి 2 కొరింథీ 12వ అధ్యాయం. 2 కొరింథీ 12:13 అండి.
నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే ఏమన్నాడండి తక్కువ వారైతరి నేను చేసిన ఈ అన్యాయమును. ఇప్పుడు ఈ మాటకు అర్థం ఎవరు చెప్తారు? పౌలు గారు ఎందుకన్నారు ఈ మాట? పౌలు గారు కొరింథీ సంఘానికి చేసిన అన్యాయం ఏంటి? మీరు ఆలోచించండి. పౌలు గారు కొరింథీ సంఘానికి చేసిన అన్యాయం ఏంటి? ఆయన క్షమించమని అడిగాడు. ఏ సంఘాన్నే? కొరింథీ సంఘాన్ని. ఎందుకు క్షమించమన్నాడు? ఎందుకు క్షమించమన్నాడు అండి కొరింథీ సంఘాన్ని? మీరు మళ్ళా చదవండి అదే మాట. నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప. అంటే కొరింథీ సంఘానికి భారంగా మీకు నేను భారంగా లేను. ఎవరో ఇచ్చిన చందా పట్టుకొచ్చి మీకు పరిచయం చేశాను తప్ప మీరు నన్ను భరించలేదు. కాబట్టి వాళ్ళ ధనాన్ని నేను ఏం చేశాను? దొంగిలించాను. మీకు భారంగా లేను. నేను మీకు ఏం చేశానంటే సువార్త ప్రకటించడం గురించే చెప్పాను, కానీ సువార్త భారం మీరు కూడా మొయ్యాలనేది నేను నేర్పించలేదు. అదే పౌలు గారి కాన్సెప్ట్. అక్కడ మళ్ళీ చూడండి ఏమంటున్నాడు? నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ. ఒక్క కాన్సెప్ట్ మాత్రం మీకు నేను నేర్పించలేకపోయినది ఏంటంటే మీకు భారంగా లేను నేను. కొరింథీ సంఘానికి పౌలు వెళ్ళలేడు, భారంగా లేడు. ఎందుకనంటే కొరింథీ సంఘానికి బోధించాడే కానీ వారి దగ్గర తాను ఏమీ తీసుకోలేదు. మీకు నేను భారంగా లేను, మామూలుగా సువార్త ప్రకటించేశాను, కానీ మీ దగ్గరకు రావడానికి ఖర్చు అంతా ఎవరు భరించారంటే వేరే సంఘం భరించింది. అందువల్ల నేను ఇతరుల సంఘాన్ని దొంగిలించేవాడిని అవుతాను అన్నాడు. చూసారా పౌలు గారు? ఇప్పుడు పౌలు గారిని ఎవరన్నా ధనాపేక్ష పడ్డాని అనుకుంటారా? ఈ మాట చెప్పిన తర్వాత అనుకోరు. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ అర్థమైపోయింది. కనుక దేవునికి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకో మాట అంటున్నాడు చూడండి. మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతే నేను చేసిన ఈ అన్యాయమును ఏం చేయను అన్నాడండి, క్షమించండి. ఎందుకనంటే మీకు ఇవ్వడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు మీకు రాకుండా చేసినోడు నేనే. కాబట్టి ఇవ్వడం గురించి నేను బోధించలేదు మీకు, కనుక మీరు కూడా అలాగే నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు నేను అన్యాయం చేసినోడిని అయ్యాను అని క్లారిటీగా చెప్పేశాడు ఆయన తన జీవితంలో. కాబట్టి దొంగతనము అని అంటే అదేదో లోక సంబంధమైనది మాత్రమే అనుకోకూడదు. మన ధనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేటువంటిది, అలాగనే దైవజనుడు కూడా తన ధనాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు అనేటువంటిది కూడా లెక్క చెప్పాలి. ఎందుకంటే దైవజనుడి దగ్గరకు వచ్చిన ధనం తాను ఏం చేస్తున్నాడు అనేటువంటిది దేవునికి లెక్క చెప్పాలి. అలాగనే విశ్వాసి తన ధనాన్ని ఏం చేస్తున్నాడు అనేటువంటిది విశ్వాసి లెక్క చెప్పాలి దేవునికి. ఎందుకనంటే ఆ ధనములో దేవుని పని కొరకు ఎంత ఉపయోగిస్తున్నాం అనేటువంటి దాన్ని మనందరం కూడా లెక్క చెప్పవలసిన వారమైన. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈయన ఏమంటున్నాడంటే మలాకి 3:8 చెప్తున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నీ యొద్ద దొంగిలితే దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమో ప్రతిష్టార్పణలను ఇయ్యక ఏం చేశారు? దొంగిలిత్రి. మలాకి 3:9 ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచ్చినవి అన్నారు, మీరు శాపగ్రస్తులు. అంటే దేవుడు వల్ల కలిగింది ఈ సమస్తమంతా ఎవరి వల్ల కలిగిందండి? పూర్వకాలంలో చిన్న ఏదైనా సరే ఒక ఫ్రూట్ కానీ లేదంటే భూమి ధాన్యం పండితేనే కానీ లేదంటే ధనము చేతికి వస్తేనే కానీ వారు ఏమని అనుకునేవారు అంటే ఇది ఎవరి వల్ల వచ్చింది, మాకు ఇది దేవుని వల్ల వచ్చింది కనుక మేము కృతజ్ఞత కలిగి ఉండాలి దీని పట్ల అనేటువంటిది వారు కలిగి ఉన్నారు. మీరు పేద విధవరాలు చూడండి, మీరు ఆలోచిస్తే ఆమె ఏం చేసింది? ఆమె పేదరాలు ఏం చేసిందండి? 2 కాసులు వేసేసింది. నాకు కొంతమంది సేవకులకి బాబా అక్కడ సువార్తకి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, సేవకులకి సువార్తకు వెళ్తే అక్కడ మాట చెప్పాడంటే ఏమన్నాడనంటే వాళ్ళకి ఏమి నేర్పించాడంటే జాలి, అంటే జాలి, ప్రేమ, దయాగుణం. కానీ వాళ్ళకి ఇవ్వడం నేర్పించలేదు. కనుక ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే ఏమన్నాడు, యేసు ప్రభు వారు అక్కడ కానుకల దగ్గర ఉండి గమనిస్తున్నప్పుడు లేదంటే ఆ సేవకుని ఆ పెట్లో 2 కాసులు వేసినప్పుడు పేదతరాలని నువ్వెందుకమ్మా అక్కర్లొద్దని అనలేదు ఆయన. అన్నాడండి, ఈయనిచ్చాడు అన్నాడండి. మామూలు మనమైతే ఏమంటాం, మనం జాలి కరుణా హృదయం కాబట్టి ఏమంటామనంటే నీ పరిస్థితిని చూసి నేనే వద్దానమ్మా అని అంటాం. కానీ ఆయన వద్దనలేదు, ఆయన ఈయనిచ్చాడు. ఆయన
మానవ జాలి కంటే దేవుడు గొప్పవాడు. ఎందుకనంటే ఇప్పుడు పేదదరాలు ఎవరైనా 2 కాసులు వేయడం వల్ల ఆకలితో చచ్చిపోయిందని మీరు అనుకుంటున్నారా మనసులో? పేదదరాలు 2 కాసులు వేసి ఆకలితో చచ్చిపోయిందని మీ మనసు ఒప్పుకుంటుందా? దేవుడు పేదదరాలను పట్టించుకోడా? ఖచ్చితంగా పట్టించుకో. ఎందుకంటే ఆమె అందుకే అన్నాడు, మీ అందరికంటే ఈమె ఏం చేసింది? అలాగనే ఆ రోజు దేవునికి ఇవ్వడం వల్ల వచ్చే ఆశీర్వాదం అంటే అది ఒక దొంగతనంగా పాత్రమదం ప్రవక్తలో దాన్ని గట్టిగా బోధించారు దాన్ని. కనుక ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏమంటాడంటే, దొంగిలించువాడు నీవు దొంగిలించేదవని చెప్తూ ఇంకో మాట కూడా అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో. ఏమంటున్నాడంటే తర్వాత మాట ఏంటో చూడండి, అధ్యాయంలో అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, ఎదుటివాడు దొంగిలి వద్దని ప్రకటించి నీవు దొంగిలితవా, వ్యభిచరించవద్దని చెప్పు నువ్వు వ్యభిచరించేదవా. ఇక్కడ అంటున్నాడండి, వ్యభిచరింపవద్దని నీవు ఏం చేయకూడదు, వ్యభిచరించేదవా అంటున్నాడండి. వ్యభిచారం అంటే ఎవడో ఇష్టపడ్డా పదం అనే అసహ్యం, కానీ వ్యక్తిగతంగా నీవు దాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. కనుక ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ధర్మశాస్త్రము గురించి ఆయన మాట్లాడుతూ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మత్తయి సువార్తకు వచ్చాడు ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ పౌలు గారు ఎందుకు ప్రకటించారంటే అక్కడ కూడా యేసుప్రభు అదే చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఎవరైతే బోధిస్తూ దాంట్లో చిన్న ఆజ్ఞ కూడా గైకొండో వారు ఏమవుతాడంటండి. మత్తయి సువార్తలో మనం మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఎక్కడికి? 5వ అధ్యాయానికి. ఇక్కడ చూడండి, అక్కడ అంటున్నాడు, కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒకదాన్ని మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గైకొని బోధించాలి. ఇక్కడ చెప్తున్నాడు, దొంగతన విషయంలో నుండి, వ్యభిచారం విషయంలో, అలాగనే ప్రేమ విషయంలో నుండి గైకొని మనం ఏం చేయాలి, అది కొంత ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటుంది. కనుక ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు అనేటువంటి సంగతిని అక్కడ చెప్తున్నాడు. శాస్త్రుల నీతి కంటేను 20వ వచనంలో పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో ఎలా బోధించాడు చూడండి. ఆయన మీతో చెప్తున్నా అంటున్నాడు, క్లారిటీగా చెప్పేస్తున్నాడు. ఏంటంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను. అంటే ఇక్కడ మీరు గమనించండి, శాస్త్రుల అనీతి కంటేను పరిసయ్యుల అనీతి కంటేను అని లేదు అక్కడ. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఒకటి ఉంది. ఈ నీతి కంటే ఏ నీతి అధికం అవ్వాలట? అసలు శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఏంటి? వచ్చే క్లాసులో చూద్దాం. దేవుని చిత్తమే.